అమ్మ నువ్వా కోతో కుక్కని అనుకున్నా కోతో కుక్కని అనుకున్నా. ఏమైందిరా ఏమైనా ఎందుకురా ఇంటికి రాక ఏమైతే మన సన్నగాడు ఉందని అనుకున్నా. ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా నీకు? ఫోన్ చెప్తలేవు మొత్తమే. ఇప్పుడు ఈడమంతా ఏమైంది ఒకటే లేపుతున్నావు మంచిగా గాలి చల్లగాలి వస్తుందని అనుకున్నా. సలగాల గురించి పోయినావా? ఇంకో గొర్రె పిల్లని అమ్మదామని పోయినావా ఈడ? గొర్రె పిల్లని అమ్మదామని పోయినావా ఈడ? గొర్రెపిల్ల నాకు తెలవదు అనుకుంటున్నావరా నీ సంగతి? యాదగిరి అన్నకు డబ్బులు ఇచ్చిందని మన షెడ్ లో ఉన్న గొర్రె పిల్లని అమ్మి యాదగిరి అన్న పైసలు కట్టి నాయనా మన గొర్రె పిల్లని కుక్క పట్టిందని చెప్పి ఫోన్లో ఏం డైలాగ్ కొట్టినవరా నువ్వు? ఆయన నేను గొర్రె అమ్ముకున్నా వాళ్ళు చెప్పిరా నీకు? నేను నీ కొడుకునే నాయన నీ కొడుకునే నాయన. నేను అమ్ముతాను అట్లా అమ్మిందని ప్రూఫ్ చూపెట్టి నాకు. ఏంద్రా ప్రూఫ్ ప్రూఫ్ అన్న ఒకటే పని అంటున్నావు? మొన్న కుక్క పట్టిన గొర్రె పిల్ల ఇదేనారా? ఏం చేస్తుందిరా ఇది నారా? ఏం చేస్తుందిరా ఇది నా దగ్గర? ఈ గొర్రె పిల్ల కాదు మనది, తెల్లది మొన్న కుక్క పట్టింది ఇది అనుకున్నాను అన్నాను అంటున్నామండి. ఈ అంటున్నావేంద్రా? మన దగ్గర ఉన్న తెల్ల గొర్రె పిల్ల ఎక్కడరా? మనకున్నది ఇది ఎర్ర గొర్రె పిల్ల ఒకటేనాయే? ఓ నాయన నువ్వు ఇక నాకు అర్థమైంది కానీ నన్ను ఎల్లమ్మ కష్టాలు పెట్టకే నువ్వు. ఆగే నువ్వు. అరే ఏడ్రా ఈడు? ఆవురా, ఆవు. గండ్రగొడ్డలు బట్టి ఆ పరశురాముడు పరుగు పరుగున తల్లి వెంట ఉరుకుతుండు. ఆగు ఆగు అంటూ కేకలే వేస్తుండు. అయ్య జాడ నాకు చెప్పి పొమ్మంటుండు. దొరకకుండా ఎల్లమ్మ ఉరుకుతుంది కారడివి బాటలు.